హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి, అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్. మరి ఈ లెసన్ బేస్ చేసుకొని ఆల్రెడీ టెక్స్ట్ బుక్ కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో అబ్జర్వ్ చేయవచ్చు. మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ చివరిలో చాలా బిట్స్ ఇచ్చాడు. మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టెక్స్ట్ బుక్ బిట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు వీడియో చివరి వరకు చూస్తేనే ప్రతి కంటెంట్ అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి టెక్స్ట్ బుక్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే మాత్రము ప్రీవియస్ వీడియోస్లో అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మెథడ్స్, విద్యా దృక్పథాలు, అదేవిధంగా జీకే, కరెంట్ అఫైర్స్, మెథడ్స్, కంటెంట్ ఎస్జిటి ఫుల్ కోర్స్ బేస్ చేసుకొని అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్, నాకు కాల్ చేయాల్సిన నెంబర్. మరి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి బిట్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెసన్ బేస్ చేసుకొని, మరి బిట్స్ అబ్జర్వ్ చేసే ముందు ఫస్ట్ పదకోశం చూద్దాం. పదకోశము అంటే టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ కీ పాయింట్స్ చూద్దాము, తర్వాత బిట్స్ చూద్దాము. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాము. గ్రహాల గురించి చాలా స్పష్టంగా వీడియో చేశాము. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు, ఎలా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి అనాలిసిస్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాం. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గెలాక్సీ. సో గెలాక్సీ అంటే అర్థం ఏంటి? కోట్లాది నక్షత్రాల సమూహాన్ని మనం ఏమంటాము అంటే గెలాక్సీ. హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. కాంతి నదిగా భావిస్తారు. పాలపుంతని ఆకాశగంగా అని కూడా అంటారు. పాలపుంత అంటే తెలుసు కదా, పాలపుంతని మనము ఆకాశగంగా అని కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే కోట్లాది నక్షత్రాల సమూహమే మనకేమవుతుంది? గెలాక్సీ. నెక్స్ట్ అంగారకుడు, బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు కూడా. అంగారకుడు, బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలను ఏమంటారు అంటే గ్రహ శకలాలు. ఏమనాలి? గ్రహ శకలాలు. ఎక్స్ప్లెనేషన్లో చాలా స్పష్టంగా చెప్పాను. సూర్యుడు చుట్టూ తిరిగే చిన్న రాళ్ళు ఏమవుతాయి అంటే ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగేటువంటి చిన్న రాళ్ళు ఉల్కలు. గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు మనకి ఏమవుతాయంటే ఉపగ్రహాలు. మరి గ్రహానికి, ఏ గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, మరి వేటికి ఉపగ్రహాలు లేవు అనేటి కూడా చాలా స్పష్టంగా చెప్పాము. గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు ఏంటి? ఉపగ్రహాలు. నెక్స్ట్ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం ఏంటి అంటే కక్ష. మరి భూమి యొక్క ఆకారం చాలా ఇంపార్టెంట్. జియోయిడ్ చాలా ఇంపార్టెంట్. జియోయిడ్ అనేది భూమి యొక్క ఆకారంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను ఏమంటారు అంటే శిలావరణము. మరి భూమిపై గల జలభాగాలను ఏమంటారు అంటే జలావరణము. వాయువుల పొరను ఏమంటాము? వాతావరణము. భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశిని బేస్ చేసుకొని జీవావరణము. ఈ నాలుగింటిని కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. వీటి గురించి చాలా స్పష్టంగా చెప్పాను. నెక్స్ట్ నక్షత్రాల నమూనాలను మనం ఏమంటాము అంటే నక్షత్ర రాశులు. మరి లేట్ చేయకుండా ఇంకా బిట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఫస్ట్ బిట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది అని ఇచ్చాడు. సో చాలా ఇంపార్టెంట్. సూర్యుడు మామూలుగా అయితే మనకు విపరీతమైనటువంటి వేడిని అయితే విడుదల చేస్తాడు. మరి విపరీతమైన వేడి ఉన్నప్పటికీ మాత్రము మన భూమికి ఎందుకు చేరుతుంది అంటే పరిమిత వేడి మాత్రమే భూమికి ఎందుకు చేరుతుంది అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. దేని ప్రకారము? సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల. చాలా దగ్గరగా ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా వేడి ఎక్కువగా వస్తుంది, ఓకేనా. ఇక్కడ సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల పరిమిత వేడి మాత్రమే మన భూమికి అందుతుంది. అంటే ఇక్కడ మనము ఆప్షన్ 1ను సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మీరు టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేయాల్సిందే. ఇక్కడ జస్ట్ మీకు ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేస్తా. భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్ అని పిలువబడేటువంటి గ్రహము. చాలా ఇంపార్టెంట్, ఓకేనా. భూమికి ఎర్త్ ట్విన్ అంటే కవల గ్రహం అని పిలువబడేటువంటి గ్రహం ఏంటి? అందరికీ తెలిసినటువంటి ఆన్సర్ ఏమవుతుంది? శుక్రుడు. చాలా ఇంపార్టెంట్, ఓకేనా. వెనస్, ఓకేనా. భూమికి
కవల గ్రహం అని పిలువబడేటువంటి గ్రహం ఏంటి? శుక్రుడు. నెక్స్ట్ సూర్యుడికి 3వ సమీప గ్రహం ఏంటి? సూర్యుడికి అంటే విచ్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్ అంటాం. అంటే సూర్యుడికి 3వ సమీప గ్రహం మనకి ఏమవుతుంది అంటే భూమి. ఎర్త్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి. అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ ఎటువంటి కక్షలో తిరుగుతాయని ఇచ్చాడు. ఎటువంటి కక్షలో? అందరికీ తెలిసినటువంటి ఆన్సర్ ఏంటి? పొడిగింపబడిన వృత్తాకార కక్ష. పొడిగింపబడిన వృత్తాకార కక్షలో తిరుగుతాయి. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రహశకలాలు ఈ 2 గ్రహాల మధ్య కనిపిస్తాయి. ఇందాక కూడా మీకు చెప్పాను. ఏది? పదకోశం బేస్ చేసుకొని చెప్పాను. ఏంటి? అంగారకుడు బృహస్పతి. అంగారకుడు బృహస్పతి. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. అదే మన ఎగ్జామ్స్ రాశారు అనుకోండి, మన ఎగ్జామ్స్ రాస్తే మీకు క్వశ్చన్స్ అడిగేటువంటి విధానం కానివ్వండి చాలా డెప్త్గా వస్తుందన్నమాట. అందుకే ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు అని చెప్తున్నా. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నీలిగ్రహం అని మనం దేన్ని అంటాము? భూమి. అందరికీ తెలిసిందే. నీలిగ్రహము అంటే భూమి. అంటే ఫస్ట్ దానికి మనం ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు? ఈ అనేది మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? నీలిగ్రహము అంటేనే భూమి. నెక్స్ట్ సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహము. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఏంటి? వరుణుడు. అంటే ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఏంటి? వరుణుడు. నెక్స్ట్ సూర్యుడి నుండి 4వ గ్రహంగా పిలువబడేది. సూర్యుడి నుంచి 4వ గ్రహం ఏంటి? అంగారకుడు. మీకు చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా స్పష్టంగా చెప్పాను. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకేనా? సూర్యుని నుండి 4వ గ్రహం ఏమవుతుంది అంటే అంగారకుడు. నెక్స్ట్ సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? బుధుడు. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు చూడండి. అంటే నీలి గ్రహంగా పిలువబడేది మనకేంటి? భూమి. అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ బేస్ చేసుకొని సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఏంటి? వరుణుడు. సూర్యుడి నుంచి 4వ గ్రహం ఏంటి? అంగారకుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? బుధుడు. ఇవి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాచ్ ది ఫాలోయింగ్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఇచ్చాడు కొంచెం లాజిక్గా, అంటే ఫిల్ చేయండి అని. సో నేను ఇక్కడ ఏం ఫిల్ చేయను, బట్ ఆన్సర్స్ మాత్రం రివ్యూ చేస్తాను. ఎందుకంటే మీకు మెయిన్ పాయింట్స్ కవర్ అవుతాయి కాబట్టి. కోట్లాది నక్షత్రాల సమూహము ఏమంటారు? గెలాక్సీ. ఇందాకనే మీకు చెప్పాను. కోట్లాది నక్షత్రాల సమూహం మనకి ఏమవుతుంది? గెలాక్సీ. భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏంటి? చాలా ఇంపార్టెంట్. భూమి యొక్క సహజ ఉపగ్రహము మూన్, చంద్రుడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము సెకండ్ దానికి ఆన్సర్ ఏంటి? భూమి యొక్క సహజ ఉపగ్రహం మనకి ఏమవుతుంది? చంద్రుడు. నెక్స్ట్ వలయాలు కలిగి ఉన్న గ్రహం. వలయాలు కలిగి ఉన్న గ్రహం. అక్కడ 1.4 డయాగ్రామ్ చూడమని ఇచ్చాడు, కానీ మనం చెప్పేయచ్చు వలయాలు కలిగి ఉన్న గ్రహం ఏంటి? షార్టర్న్, శని. సో శని గ్రహము వలయాలు కలిగి ఉంది. నెక్స్ట్ నీటితో కూడిన ఆవరణము. ఇందాక కూడా మీకు చెప్పాను. నీటితో కూడిన ఆవరణం ఏంటి? జలాశయము, హైడ్రోస్పియర్ అంటాం. ఓకేనా? నీటితో కూడినటువంటి ఆవరణం ఏంటి? జలాశయం. ఫోర్త్ దానికి ఆన్సర్. తల తోక భాగాలు కలిగిన ఖగోళ వస్తువు. తల తోక భాగాలు కలిగిన ఖగోళ వస్తువు. కామెంట్. తోక చుక్కలు. సో ఫిఫ్త్ దానికి ఆన్సర్ ఏమవుతుంది? తోక చుక్కలు. కోట్లాది నక్షత్రాల సమూహము గెలాక్సీ. భూమి యొక్క సహజ ఉపగ్రహము చంద్రుడు. వలయాలు కలిగి ఉన్న గ్రహము శని. నీటితో కూడిన ఆవరణము జలాశయము. తల తోక భాగాలు కలిగిన ఖగోళ వస్తువు తోక చుక్కలు. నెక్స్ట్ నిలువు బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే భూమి యొక్క ఆకారం మీకు ఇందాక చెప్పాను, జియోయిడ్ అని చెప్పాను. భూమి యొక్క ఆకారం ఏంటి? జియోయిడ్. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటి? భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రము సూర్యుడు. నెక్స్ట్ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గము. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం ఏంటి? కక్ష, ఆర్బిట్. ఆర్బిట్ అనేది ఆన్సర్. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల పొర ఇందాక కూడా చెప్పాను. ఏంటి? అట్మాస్ఫియర్, వాతావరణము. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల పొర వాతావరణము. నెక్స్ట్ అంగారకుడు బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్న చిన్న ఖగోళ వస్తువులు మనకి ఏమవుతాయంటే ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు. ఆన్సర్ ఏమవుతుంది? గ్రహ శకలాలు. ఇవి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్. మీరు కంటెంట్ చాలా స్పష్టంగా వినింటే వీటి యొక్క ఆన్సర్స్ మీరే చెప్పేదురు.